మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జనరల్గా లేడీస్కి ఉన్న కామన్ డౌట్, పెళ్ళైన స్త్రీలు నల్లపూసలు అటువంటివి ధరిస్తే శుభం, అవును, తర్వాత మళ్ళీ భర్త చనిపోయాక వాటిని ధరించరు. కానీ అదే నల్లబొట్టు పెట్టుకోకూడదు అని చెప్తుంటారు పెద్దలు. అవును, ఎందుకని? నల్లబొట్లు రెండు మూడు రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి హోమంతో కూడుకున్నది అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోమంలో, హోమ భస్మంలో ఏదైతే ఉందో విభూతి అది దైవీ శక్తి అందులో ఉంటుంది. కామన్గా నల్లది ఎందుకు వాడతారు అంటే, నల్ల ధనానికి అంటే అదేదో బ్యాడ్ అని కాదు. ఇక్కడ పెట్టుకునే బొట్టు నల్లది పెట్టుకోకూడదు. విభూతి పెట్టుకోవచ్చు, లేదా హోమం చేసినటువంటి పదార్థం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండే ఇదేంటంటే, అందులో దైవ సంబంధించినటువంటిది ఏదైనా కనెక్ట్ అయి ఉండాలి, లేదా రెడ్ కలర్ అయినా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రము అంటారు. ఈ ఆజ్ఞాచక్రం పెట్టినప్పుడు రెడ్ కలర్ ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు రెడ్ కలర్ వేసుకున్నారనుకోండి అమ్మా, డ్రెస్ ఎవరైనా వేసుకున్నా, మనం వేసుకున్నా, మనకి తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. మీరు గమనించండి, ఉత్సాహంగా ఉంటాం. ఆ కలర్కున్న తత్వం అది డిఫరెంట్. అక్కడ ఏదైనా కొంతమంది లేడీస్ ధరిస్తారు చూడండి, డిఫరెంట్ రెడ్, అబ్బాయి ఎంత భలే ఉంది రెడ్ కలర్ అంటాం. అవునా కాదా? అన్ని కలర్స్ కంటే డామినేటివ్గా ఉంటుంది. రెడ్ కలర్కు ఉన్నటువంటి తత్వం అటువంటిది. అందుకే అమ్మవారి స్తోత్రాల్లో కూడా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. అరుణవర్ణం అంటే అది కొంచెం రెడ్ ఆరెంజ్తో కూడినటువంటిదిగా చెప్తారు. అరుణవర్ణం అంటే రెడ్ కలరు దేనికి ప్రతీక అంటే ప్రేమకి ప్రతీక, లవ్కి రెడ్ కలర్ ప్రతీక. ఆ ప్రతీక అయినటువంటి ఆ కలరు బొట్టుగా ధరిస్తే ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో ఇక్కడ ప్రెస్ అవుతున్నప్పుడల్లా మీకు తెలియకుండానే మీ షట్చక్రాలు అలైన్ అవుతూ ఉంటాయి. అది కూడా ఎనర్జీతో కూడినటువంటి కలర్తో మీరు ప్రెస్ చేసినప్పుడు అది అలైన్ అవ్వడం ఈజీగా అవుతుంది. బ్లాక్ కలర్ బొట్టు పెట్టుకుంటే మీకు అలైనింగ్ అవ్వదు. మీకు ఎప్పుడైనా సరే రోగాలు వస్తుంటాయి కదా, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు కనుక షట్చక్రాలు మీవి బ్యాలెన్స్డ్గా ఉన్న ఇన్బ్యాలెన్స్డ్ ఉన్నాయి చెక్ చేస్తే అది ఆరో చెకింగ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటాయి, అది ఇలా అయిపోయి ఉంటాయి. అవి మీరు ఎప్పుడైతే మీరు సాధన చేసేదైనా ధ్యానంలోకి వెళ్ళి సాధన చేసినప్పుడు అవన్నీ మళ్ళీ అలైన్ అవ్వగానే మీకు అనారోగ్యం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, షట్చక్రాస్ని అలైన్ చేసి కూడా రోగాలు తగ్గించే సాధనలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ బ్లాక్ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, ఇంకా మారిపోతుంటుంది. అందుకే పెట్టుకోవద్దు అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి అలాంటి పిల్లలకి బ్లాక్ది కాటికి పెడతారు, ఇక్కడ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెడతారు. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? బ్లాక్ బ్యాడ్ అయితే ఇక్కడ పెట్టమనేవారు కాదుగా, కాటికి ఇక్కడ పెట్టమంటారు కదా. ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ పెట్టకూడదు, బ్లాక్ ఇక్కడ పెట్టవచ్చు. ఎందుకంటే బ్లాక్ కలర్కి నెగటివ్ని తీసుకునే శక్తి ఉంటుంది. దిష్టి చుక్కాని పెడతారు, దిష్టి పడకూడదని. అంటే ఏమిటి, పిల్లవాళ్ళకి వాడి ముఖం ఎంత బాగున్నాడు అనేది రాకుండా కృష్ణ అనే పేరుంది. అంటే ఏంటి, ఆకర్షించేటువంటిది బ్లాక్ ఉంటుంది. ఓకే, అది దేన్ని ఆకర్షిస్తుంది? ఇక్కడ బొట్టు పెట్టాం పిల్లడికి, చిన్నపిల్లడికి, అప్పుడు ఏమవుతుంది, ఆ దానిలోకి వెళ్ళిపోతుంది మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని పెట్టమంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అబ్బాయి ఎంత చక్కగా ఉన్నారు జంట అనుకోకుండా టక్కన అక్కడికి వెళ్ళిపోతుంది దృష్టి. ఇక్కడ మాత్రం ఎందుకు పెట్టరు అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ అలైన్మెంట్ ఇచ్చేటువంటి శక్తి రెడ్ కలర్కి ఉంటుంది. ఓకే, అందుకని అట్లా చెప్తారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఉంటుంది అని చెప్తుంది లలిత సహస్రనామాలు. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సహస్రారంలో అమ్మవారు కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తూ ఉంటుందట. అది 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది ఆ అమ్మవారు. 72,000 నాడులు ఎప్పుడైతే అలాగా నిరంతరం అలా ప్రవహిస్తూ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటాడు మనిషి. అది ఎనర్జీ ఇస్తుందా లేదా లలిత సహస్రనామాలంటే సింపుల్, ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్గా చూడవచ్చు. ఎలాగా అంటే చక్కగా మీరు లలిత సహస్రనామాలు 29 మినిట్స్ ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొడితే అది పెట్టుకొని ఇలా చక్కగా మఠం వేసుకొని ఇలా కూర్చొని 2 చేతులు ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని ఆ శబ్దాన్ని ఇక్కడ దృష్టి పెట్టి వినండి. మొత్తం సహస్రనామాలు అయిపోయేసరికి మీకు తెలియని ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే మీ మైండ్ సెట్ కానీ, మీ బుద్ధి కానీ, మీ మాట కానీ
ప్రతి దాన్ని చాలా నీట్గా క్లీన్గా తీసుకోగలుగుతుంటారు. కంగారు పడరు మీరు. రోజు ఇలా చేసి చూడండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే నాట్ ఓన్లీ ఏదో ఆ క్షణం బాగుండడం కాదు, మీ చుట్టూ మీ ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ యొక్క షట్చక్రాలు అలైన్మెంట్ వస్తుంది, మీ బుద్ధిలో తేడా వస్తుంది. అంటే ఆలోచనలు ఏవో పరిపరి విధాలుగా పోవు, మీ మనసు కకలావికలంగా ఉండదు, అన్నీ చాలా కూల్గా చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటారు మీరు తీసుకునే ప్రతిదీ కూడా. ఓకే. సో అందుకని ఇక్కడ రెడ్ బొట్టే పెట్టుకోమని చెప్తారు. ఇక్కడ దైవం ఉంటుందని ఒకటి, చక్రాల్లో సహస్రారం మన ఆజ్ఞాచక్రం ఉంటుందని. అది కానీ అదే బొట్టుని ఇక్కడ కూడా పెడుతుంటారు, ఇక్కడ పెడుతుంటారు, నుదుటి మీద ఇక్కడ పెట్టుకుంటారు, నుదుటి పైన పెడుతుంటారు. శాస్త్రాల్లో ఏంటంటే నుదుటి మీద ఖచ్చితంగా పెట్టుకోమని ఉంది, శాస్త్రంలో చెప్పారు. అలాగే ఇక్కడ పెట్టుకుని ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఇక్కడ కుటుంబ రక్షణ జరుగుతుందమ్మా. ఇక్కడ పెట్టుకుంటే స్త్రీలు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే పాపిటి మీద కంపల్సరీ పెట్టుకోవాలన్నది శాస్త్రంలో ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి అంటే కుటుంబానికి ప్లస్ వీళ్ళకి కూడా అదొక శుభసూచకం, మంగళదాయకం. ఇక్కడ పెట్టుకుంటే కుటుంబాభివృద్ధి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి చక్ర ఏదైతే ఉందో, ఈ చక్రం ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకుంటే కనుక సహజంగా ఇప్పుడు లేడీస్కి హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉంటాయి చూసారా, ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. అమ్మవారిని తలుచుకొని కానీ ఇక్కడ పెట్టుకుంటే కూడా తగ్గుతుంది. అంటే ఏమిటి అదేమిటంటే అది మెడిసిన్ ఎలా పనిచేస్తుందండి, నిజంగా అది పనిచేస్తుందా? ఇలా పెట్టుకున్నప్పుడు అలా ఏమవుతుంది, ప్రెస్ అవుతుంది. ఏదైనా మనకి చూడండి మన చేతిలోనే మన బాడీకి సంబంధించినంతా ఉంటుంది అంటారు, తెలుసా మీకు? అది ఇక్కడ చంద్ర అంటే ఇది ఒక్కొక్క దీన్ని బట్టి ఉంటుందంటారు. అందుకే మన వాళ్ళు భజన చెప్పేవాళ్ళు, భజన వల్ల ఎనర్జీ ఫామ్ అవుతుందని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరికైనా తల దిమ్ముగా ఉంది, తల పడతారు అంటే ఏంటి, ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. మనకు తెలియకుండానే మన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి చక్రం ఏదైతే ఉందో అక్కడ బొట్టు పెట్టి ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంది. ఈ చక్రం అంటే ఏదో మామూలుగా ఏదో చక్రం ఉండడం అని కాదు, మనకేమో కట్ చేస్తే ఏం కనబడదు. ఓకే. ఇక్కడ ఉండేటువంటి చక్రం కుటుంబాభివృద్ధిని, ఫైనాన్షియల్ గ్రోత్ని, కుటుంబ రక్షణని ఇచ్చేటువంటి చక్రంగా చెప్తారు. అందుకే ఇక్కడ బొట్టు పెడతారు. అది శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం. అది ఓకే. ఫైనాన్షియల్ గ్రోత్ లేదనుకోండి ఎవరికైనా కూడా, వాళ్ళు ఇక్కడ చక్రం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తే కూడా పెరుగుతుంది వారికి. ఓకే. అయితే దీంతో పాటు ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో 3 నామాలు చెప్పారు. ఇంకా ఉన్నాయి, బట్ నేను మీకు 3 చెప్తాను. ఒకటి సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. సంపత్కరీ అమ్మవారు, సింధురములు అంటే ఏనుగులు, తెల్లటి ఏనుగులతో అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారికి పూజ చేసుకుంటుందని అర్థం. రెండవది ఏంటంటే ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ధర్మమునకు ఆధారము, ధనమునకు ఆధారము, ధాన్యముకు ఆధారమైన అమ్మవారిని నమస్కరించుకుంటున్నట్టుగా ఇది ఒక నామం. కొంతమందికి బాగా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి, అప్పులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, గందరగోళంగా ఉంటుంది. వాళ్ళు మాత్రం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రదనచ్చద అనే నామం చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వారికి. ఓకే. అది అంటే ఇక్కడ ఇదేంటి, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మన అమ్మవారి నామాలు ఏమి చేసుకుంటున్నా కూడా ఒకటి కేవలం పూజ గదిలో ఉన్నంతసేపే లేకపోతే ఆ నామం చేసుకున్నంతసేపే కాకుండా ఈ స్వరూపం ఏదైతే ఉందో అన్నిట్లో ఉంది, అన్నిట్లోపల ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ప్రతి దగ్గర ఉంది అమ్మవారు, కనబడుతున్న ప్రతిదీ అమ్మవారు అనే భావనతో మనం జీవించగలగాలి. కేవలం ఏదో జపం చేసిన బయటకు వచ్చాక నీ ప్రవర్తన కనుక మారకపోతే నో యూస్. శ్రీ విద్య అనేటువంటిది ఏంటంటే ప్రతి దాంట్లో అమ్మవారిని చూడటమే శ్రీ విద్య. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.